వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం. మన హైదరాబాద్లో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. నాన్ టీచింగ్ ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అయిన నైపర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ ఇది. దీనికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ అనేది పూర్తి వివరణ అనేది వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. మనకు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. మీ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ మనకు 27 ఇయర్స్ ఇచ్చారు. దీనికి ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. 10+2 విత్ సైన్స్ సబ్జెక్ట్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. అన్రిజర్వ్డ్ పోస్టు కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు. అదేవిధంగా మనకు అసిస్టెంట్ గ్రేడ్ 2కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఇచ్చారు. డిగ్రీ ఉన్న ఎవరైనా ఎలిజిబుల్. 35 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. అన్రిజర్వ్డ్ పోస్ట్ ఒకటి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తారు. అసిస్టెంట్ గ్రేడ్ 1కి సంబంధించి కూడా మనకు డిగ్రీ అనేది ఉండాలి. 35 ఇయర్స్ ఏజ్ లిమిట్. అయితే 2 ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలనేది మెన్షన్ చేశారు. కంప్యూటర్ నాలెడ్జీ ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ 35 ఇయర్స్ ఏజ్ లిమిట్ తోటి ఒక పోస్ట్ ఉంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఆ విధంగా ఉండాల్సి ఉంటుంది. దానికి సంబంధించి డిగ్రీలో కూడా ఉండాల్సి ఉంటుంది. తర్వాత మనకు స్టోర్ కీపర్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది. 35 ఇయర్స్ ఏజ్ లిమిట్. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ కామర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అని ఇచ్చారు. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. అదేవిధంగా మనకు టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ సెక్షన్ సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. 35 ఇయర్స్ ఇచ్చారు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకు అకౌంటెంట్కి సంబంధించి ఒక ఓబీసీ కేటగిరీలో ఉంది. 35 ఇయర్స్ ఏజ్ లిమిట్. బీకామ్ ఉండాలి. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఎంకామ్ ఎంబీఏ ఫినాన్స్ చేసిన వాళ్ళకి క్వాలిఫికేషన్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో అదేవిధంగా మనకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏదైతే ఉందో ఒక పోస్ట్ ఉంది. 35 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్. ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కావాల్సి ఉంటుంది. అదేవిధంగా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ 35 ఇయర్స్ ఏజ్ లిమిట్తో ఒక పోస్ట్ ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అదేవిధంగా మనకు సైంటిఫిక్ ఆర్ టెక్నికల్ సూపర్వైజర్ గ్రేడ్ 2 కింద 35 ఇయర్స్ ఏజ్ లిమిట్తో ఒక పోస్ట్ ఉంది. ఎంఎస్సి లేదా ఎంఫామ్ లేదా ఎంవిఎస్సితో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలని. అదేవిధంగా మనకు లైబ్రరీ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఏదైతే ఉందో గ్రాడ్యుయేషన్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఆర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. అదేవిధంగా మనకు సిస్టమ్ ఇంజనీరింగ్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. అన్రిజర్వ్డ్ పోస్టు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది ఇచ్చారు. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అదేవిధంగా మనకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ అండ్ రిజిస్టర్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ ఉద్యోగాలన్నీ మనకు నాన్ ఫ్యాకల్టీ కేటగిరీ కింద నైపర్ హైదరాబాద్ ఏదైతే ఉందో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ హైదరాబాద్ బాలానగర్లో ఉంది. దానిలో మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఈ పోస్టులన్నింటికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ మనకు 35 ఇచ్చారు. ఇండియన్ నేషనల్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. కాబట్టి దీనికి అప్లికేషన్ అనేది మనము చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ ఇస్తాను. అయితే అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనము అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఫార్మాలో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దానికి రిజిస్టర్ పోస్ట్ కానీ కొరియర్ కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ సబ్మిట్ చేయొచ్చు లాస్ట్ డేట్ కన్నా ముందు. కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు. నేను కింద లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు అడ్రస్ మరియు అప్లికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ అప్లికేషన్ ఫాము, ఆ జిరాక్స్ కాపీస్ అవన్నీ పెట్టి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ లేదా కొరియర్
ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ టెస్టిమోనల్స్, డిగ్రీస్, సర్టిఫికేట్స్ అని ఇచ్చారు. ఎన్వలప్ పైన మనము పోస్ట్ అప్లైడ్ అనేది చెప్పి ఆ పోస్ట్ అయితే ఏ పోస్ట్కి దానికి సంబంధించి ఇచ్చి టు ద రిజిస్టర్ నైపర్ హైదరాబాద్, బాల్నగర్ హైదరాబాద్ 500037 తెలంగాణ ఇండియాకి పంపించాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో రిక్వైర్డ్ టు సెండ్ ద సాఫ్ట్ కాపీ ద అప్లికేషన్ త్రూ ఈమెయిల్ టు recruitment.nipr@gov.in అనేది ఉందో దానికి సంబంధించారు. 23/2/2025 అనేది లాస్ట్ డేట్గా ఉంది. ఆ లోపల సెండ్ చేయాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించి మనకు ఫీజు వచ్చేసి 1000 రూపాయల ఫీజు అనేది ఉంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 500 రూపాయల ఫీజు అనేది ఉంది. దానికి సంబంధించి డీడీ కానీ ఎస్బీఐ కలెక్ట్ ద్వారా కూడా పే చేయొచ్చు. మనకి ఇక్కడ ఎస్బీఐ కలెక్ట్ అనేది ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి ఎస్బీఐ కలెక్ట్ ద్వారా పే చేయొచ్చు. ఇది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను పూర్తి రన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్ ది బెస్ట్.